Buon Sankranti ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి హిరగది టాప్ సంక్రాంతి Mrs. Sheshwani ma'am on to the stage. Let's invite Vigyan Junior College Principal Acharya sir on to the dais. We can invite Vigyan Degree Principal sir Satish Reddy sir. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా చేసిన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెద్దలు రెస్పెక్టెడ్ అచ్చిరెడ్డి గారికి, బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మిత్రుడు సతీష్ రెడ్డి గారికి, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ విక్రమ్కి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ మేడం గారికి, విజ్ఞాన్ విద్యా సంస్థల సహాయ పర్సన్ డాక్టర్ శాశ్వని గారికి, మిగతా అధ్యాపక బృందానికి నా నమస్కారాలతో పాటు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రియమైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మన కాలేజీకి అయితే మన స్కూల్కి ఒక 4 days ముందుగానే పండగ వాతావరణం వచ్చిందని అనుకుంటున్నా. అయితే నేను మార్నింగ్ నుంచి లేకపోవడం కూడా నేను కొంచెం మిస్ అయ్యానని అనుకుంటున్నాను. ఎందుకంటే చూశాను, మేడం గారు చూపించారు, ముగ్గులు అయితే చాలా బాగా పెట్టారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే మీరు ఈ పండుగ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటున్నాము, దీని వెనక ఉన్న హిస్టరీ ఏంటని తెలుసుకోవాలి. మన భారతీయ సంస్కృతికి పండుగలే వాటి యొక్క పండుగ వల్ల మనం ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ వెనకాల దాగి ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి ఈ పండుగలు అనేది మనకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కానీ, ప్రతి ఫ్యాకల్టీ కానీ డిఫరెంట్గా మీరు ఈ వస్త్రధారంతో వచ్చారు. అంటే మీరు డైలీ రొటీన్ కన్నా ఈరోజు అందంగా కనిపించాలి అన్న ఒక ఇదితో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు నేను చాలా బాగున్నాను అని మీకు అనిపిస్తుంది. అవునా కదా? అవును కదా? అలా రోజు మీరు బాగుండాలంటే మీరు ఏం చేయాలి అంటే ఓకే, చదువుకోవాలి. మీరు అందరూ కూడా మంచిగా చదువుకుని ముఖ్యంగా మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ మీ తల్లిదండ్రులకి మన సంస్థకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ అన్న. 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి మన విజ్ఞాన్ ఐసీసీలో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాం. దీనికి సంబంధించి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న జనార్దన్ రెడ్డి గారి ఫ్యాకల్టీని మేము ఐఐటిని ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నెక్స్ట్
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. మార్నింగ్ నుంచి చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నారు. మీ ప్రోగ్రామ్స్ చూడడానికి సార్ కొంచెం లేట్గా వచ్చారు, అందుకని అందరూ కూడా మళ్ళీ పర్ఫామ్ చేస్తారని రెడీగా ఉన్నారు సార్. మీకు ఒక 2 ప్రోగ్రాంలో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం సంక్రాంతి సెలబ్రేషన్ ఎందుకు జరుపుకుంటున్నాం? సెలవుల కోసమనా? భారతదేశంలో మన దేశంలో చాలా రకరకాలైన పండుగలు జరుపుకుంటూ ఉంటాం. దానిలో ఒక గొప్పదైన పండుగ ఏంటి అంటే మనకి సంక్రాంతి అనేది. సంక్రాంతి మిగతా పండుగలు అయితే ఒకరోజు జరుపుకుంటాం, కానీ సంక్రాంతి విషయానికి వస్తే 3 days జరుపుకుంటాం. ఫస్ట్ రోజు ఏంటి? భోగి. రెండవ రోజు సంక్రాంతి. మూడవ రోజు కనుమ. అంటే 3 రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగ ఏంటి? సంక్రాంతి. ఫస్ట్ రోజు భోగి పండుగ చేసుకుంటాం, అంటే భోగి మంట వేస్తాం. భోగి మంట అనేది ఎందుకు వేస్తారో తెలుసు కదా అందరికి? ఎందుకు వేస్తారు? చలి కాసుకోవడానికా? అంటే ఇయర్లో ప్రతిదీ కూడా పాత దాని నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి కొత్తగా ఉండడం కోసం పాత వస్తువులన్నీ ఆ మంటలో వేసి ఆ భోగి మంట అనేది వేస్తారు. ముఖ్యంగా ఏంటి అంటే రైతులు మన ఫుడ్ ఎవరు తయారు చేస్తారు? ఫార్మర్సే కదా. రైతులు ఏదైతే ఫుడ్ మనకి తయారు చేస్తున్నారో వాళ్ళు పంట ఇంటికి వచ్చి ఆనందంతో ఆ రోజు పొంగల్ తయారు చేసుకుంటారు అన్నమాట. అంటే మన వాడుక భాషలో ఏంటంటే పరమాన్నం చేసుకుంటారు. పరమాన్నం చేసుకొని మొదటి రోజులో జరుపుకుంటారు. రెండవ రోజు ఏంటంటే బంధుమిత్రులందరినీ పిలుచుకొని పెద్దలకు భోజనాలను పెట్టి అందరూ కూడా భోజనాలు చేస్తారు. మూడో రోజు ఏంటి అంటే మనకి ఫుడ్ ఎవరి ద్వారా వస్తుంది? ఫార్మర్ ఉంటే సరిపోతుందా? దానికి పశువులు అనేవి కావాలి. దాన్ని పూజించుకుంటూ మూడో రోజు పశువులన్నింటికి కూడా మంచిగా తయారు చేసి అలంకరించి పండుగ జరుపుకుంటారు. ఇవన్నీ కూడా మనకి భోజనం ఎవరైతే పెడతారో రైతులు, వాళ్ళ వల్ల ఇది కృతజ్ఞతగా మన ప్రకృతికి కానీ సూర్యునికి కానీ కృతజ్ఞతగా జరుపుకునే పండుగే మన ఈ సంక్రాంతి. అందరూ కూడా అలాగే సార్ చెప్పారు మంచిగా చదువుకుని ముందుకు వెళ్ళాలి అని. అంటే ఇక్కడ కొత్త సంవత్సరంలో ఏదైతే ఉందో మంచిగా యూనిటీ అనేది అందరిలోనూ ఉండాలి, దాంతోపాటు డిసిప్లిన్ ఉండాలి, అందరి పట్ల స్నేహభావంతో మలగాలి. ఇవన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచిగా చదువుకుంటారని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. ఫోన్ వాల్యూమ్ పెంచు, వాల్యూమ్ పెంచు. పది అంతే.
ఇలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సంక్రాంతి సందడే రంగ వైభవంగ సంక్రాంతి సందడే సందళ్ళ సందడే సంక్రాంతి సందడే రంగ వైభవంగ సంక్రాంతి సందడే ముక్కు మీద కాలు వెయ్యగానే రెయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద పచ్చి కోపం భోగిమంట ముందు నిల్చుంది చల్లగాలి రోజులే వెచ్చగా తాకుతోంది తగ్గురాలతో పాడే గంట గంగిరెత్తులాటలో సన్నాయంట పెద్ద పండగొచ్చెనా అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రక్షబంధ ఉంది తీర్పు చెప్పడానికి ఊరుంది చింతదేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా శుభాకాంక్షలు. భోగి పండుగ మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటాం. ఈ రోజు భోగి మంటలు వేయడం ద్వారా పాత చెడులను వదిలి కొత్త మంచిని స్వీకరించాలనే సంతోషం ఇస్తుంది. ఇది మన ఇల్లు శుభ్రం చేసి మన మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. భోగి పండుగ నేర్పిస్తుంది మోరల్ పాత చెడులను అలవాటును వదిలి కొత్త మంచి అలవాటును అలవర్చుకోవాలి. సంక్రాంతి గౌరవనీయులైన ఉపాధ్యాయులు, నా ప్రియమైన మిత్రులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి రైతుల పండుగ. పంటలు పండిన ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున
గంగిరెద్దులు గాలిపటాలు ఉంటాయి. సంక్రాంతి ఆనందం ఐక్యతను నేర్పిస్తుంది. మోరల్: కష్టపడి పని చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. కనుమ పండగ. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, నా ప్రియమైన మిత్రులకు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగ రైతులకు, పశువులకు అంకితం అని చెప్పవచ్చు. పంట పండించడంలో సహకరించిన పశువులకు ధన్యవాదాలు చెప్పిన రోజు ఇది. పశువులను కడిగి అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. గౌరవనీయుల ఉపాధ్యాయులు, నా ప్రియమైన మిత్రులకు అందరికీ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. ముక్కనుమ పండుగ సంక్రాంతి పండుగలు చివరి రోజు. ఈ రోజు బంధువులు, స్నేహితులు కలిసి ఆనందంగా విందు భోజనాలు చేసుకుంటారు. ముక్కనుమ మనకు ఐక్యత, ఆనందంగా కలిసి ఉండటం ఎంతో ముఖ్యంగా నేర్పిస్తుంది. మోరల్: కుటుంబంతో, స్నేహితులతో గడిపే సమయం ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఆల్. మధుర మధురతర మీన
ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా జతులతో కాలమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా ఏం జరుగుతుంది? ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వాలరించేలా నివేదనవ్వాలని సేవలు చేశా నీవని ఎంచా సకలము జతులతో కాలమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో పొంగే మరదళ్ళతో పొంగే హేమంత తిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శాంతని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాకి తోడు మద్దలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి మరి సరదాలు తెచ్చిందే
రథం ముగ్గు వేసుకుంటే ఏడు గురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Basically, technically, logically, practically, basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal. It's an attitude pongal. It's a blockbuster pongal. ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటే ఏడు గురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal.